హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఈ హోలీకి 2 బెస్ట్ డిఐవై ఐడియాస్ అయితే షేర్ చేసేస్తున్నా, మీరు కూడా చూసి ట్రై చేసేయండి. దీనికి కావాల్సింది టిష్యూ పేపర్స్ అండి. ఇది ఒరిజినల్గా అయితే లక్కతో తయారు చేస్తారు. మనకి ఇంట్లో దొరికే ఐటమ్స్తో నేను ఈజీగా చేసుకునే విధంగా చూపిస్తున్నాను. 2 టిష్యూ పేపర్స్ అయితే తీసుకుని ఒకదానిపైన ఒకటి వేసుకుని ఇలా కలర్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకుంటున్న కలర్ కూడా హెర్బల్ కలర్ అండి, కంప్లీట్ ఆర్గానిక్. దీనివల్ల పిల్లలకి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ కలర్ అంతా కూడా సెంటర్లో వేసేసుకున్న తర్వాత దీన్ని చక్కగా టై చేసుకోవాలి పొట్లంలాగా. ఇలా దగ్గరికి చుట్టుకొని కలర్ బయటికి వెళ్ళిపోకుండా చక్కగా ఈ పొట్లానికి ఈ రబ్బర్ బ్యాండ్తో సీల్ చేసుకోవాలి. ఇలా సీల్ చేసుకున్న తర్వాత పైన ఉన్న ఎక్సెస్ పేపర్ని అంతా కూడా చక్కగా కత్తిరితో కట్ చేసేసుకోవాలి. అప్పుడు చక్కగా మన గులాల్ గోటా అయితే రెడీ అయిపోయింది. ఈ గులాల్ గోటాతో ఎంత దూరం వరకైనా కూడా ఆడుకోవచ్చండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది ఒకవేళ తగిలినా కూడా టిష్యూ పేపరే కాబట్టి ఏమీ ఇబ్బంది ఉండదు. ఈ గులాల్ గోటా అయితే రెడీ అయిపోయింది. మనం సెకండ్ డిఐవై అయితే చూసేద్దాం. దీనికి కావాల్సింది ఒక బాటిల్ అండి. ఇలా చిన్న బాటిల్ ఒకటి తీసుకోవాలి. మీ దగ్గర అందుబాటులో ఉన్న బాటిల్ ఏదైనా కూడా తీసుకోవచ్చు. తీసుకొని చక్కగా మనకు కావాల్సిన లెంత్ వరకు మార్కింగ్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నైఫ్ సాయంతో ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న దాన్ని పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు దీనికి కావాల్సింది బెలూన్ అండి. ఈ బెలూన్కి చక్కగా ఎయిర్ పంప్తో ఎయిర్ అయితే ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత చక్కగా మనం నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాం. ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న దానికి మూత రిమూవ్ చేసేసి పైన నాబ్కి ఈ బెలూన్ అయితే అటాచ్ చేయాలి. అటాచ్ చేసేటప్పుడు గాలిపోకుండా చూసుకోండి. ఇలా గాలిపోకుండా చూసుకుంటే మన సెకండ్ డిఐవై కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు రెండింటిని టెస్ట్ చేసి అయితే చూద్దాము. చూస్తున్నారు కదా, ఈ ఫనల్లోకి మనం కలర్ అయితే వేసేసుకోవాలి. ఈ కలర్ వేసేసుకున్న తర్వాత కింద గాలి అనేది కొంచెం కొంచెంగా వదిలారంటే చక్కగా కలర్ అనేది బాగా స్ప్లాష్ అవుతుంది, చాలా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, అలాగే సింగిల్ కలరే కాకుండా డబల్ కలర్ కూడా మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 కలర్స్ యూస్ చేసి కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు గులాల్ గోటా కూడా టెస్ట్ చేసేద్దాం. ఇలా చక్కగా త్రో చేసేస్తే కలర్ అనేది బాగా స్ప్లాష్ అవుతుంది. చూస్తున్నారు కదా. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.